నా పేరు అనిల్ కుమార్. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. నాకు ఒక పాప, షీ 7 years old, ధన్విక. తను బ్రహ్మం టాలెంట్ హై స్కూల్లో చదువుతుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ లెర్న్ స్మార్ట్. సో లెర్న్ స్మార్ట్ ఏంటి అంటే మనకు పిల్లలకు ఫండమెంటల్స్ బేసిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఏ సబ్జెక్ట్ అయినా కానీ, మ్యాథమెటిక్సే కానీ, సైన్సే కానీ, ఏదైనా కానీ, ఇంగ్లీష్ ఆర్ తెలుగు. అందుకే కదా మనకు తెలుగులో వాళ్ళు నేర్పిస్తారు. ఎందుకు? అవి బేసిక్ కాబట్టి. అవి వస్తేనే మనకు పదాలు అనేది నేర్చుకోవచ్చు. సో ఇన్ ద సేమ్ వే మ్యాథమెటిక్స్లో కూడా బేసిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో లెర్న్ స్మార్ట్ ఈస్ హెల్పింగ్ కిడ్స్ లెర్న్ ద బేసిక్స్. ఫండమెంటల్స్ అనేది చాలా ఈజీగా నేర్చుకునేలాగా, చాలా స్ట్రాంగ్ అండ్ మోర్ ఎఫెక్టివ్లీ they have come up with many ways which is helping the students learn the fundamentals effectively. దానివల్ల ఏంటి అంటే ఏంటంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేవి పెరిగాయి. మా పాప అఫ్కోర్స్ ఫస్ట్ క్లాస్ అయితే తను వెళ్ళి పెద్ద పెద్ద సమ్స్ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటి అంటే సబ్స్ట్రాక్షన్స్ ఆర్ అడిషన్స్ ఇంతకుముందు కొంచెం ఇబ్బంది పడేది. సో మా పాప ఒక 5 weeks నుండి వెళ్తుందండి. 5 weeks లో నేను బెటర్మెంట్ అనేది చూశాను. అదే అంటున్నాను, ఆ కాన్సెప్ట్ బేస్డ్ లెర్నింగ్ ఏదైతే ఉందో పిల్లలకు ఇదేంటి అంటే ఇంట్రెస్టింగ్ గా ఉంది నేర్చుకోవడానికి. అంటే బోర్డు మీద అలా కూర్చోబెట్టి ఏదో 10 మందిని అలా కూర్చోబెట్టి నేర్పించడం అని కాకుండా ఇంటరాక్టివ్ సెషన్స్. దీస్ ఆర్ ఇంటరాక్టివ్ సెషన్స్. స్టూడెంట్ తోటి వాళ్ళు ఇంటరాక్ట్ అవుతున్నారు, అర్థం అవుతుందా లేదా, అండ్ దే ఆర్ ట్రాకింగ్ ద ప్రోగ్రెస్ ఆల్సో. వీక్లీ ప్రోగ్రెస్ కూడా ట్రాక్ చేస్తున్నారు అనమాట. ఓకే, పిల్లలకు ఒకవేళ అర్థం కాకపోతే దే ఆర్ సేయింగ్ ద సేమ్ కాన్సెప్ట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ ఆల్సో. సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఫండమెంటల్స్ లో స్ట్రాంగ్ అవుతున్నారు. అదే అంటున్నాను. సో యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ కాబట్టి వాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి. ఇది కలర్ఫుల్ గా ఉన్నాయి, కొత్తగా ఉన్నాయి, నేర్చుకోవడానికి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. స్కూల్కి వెళ్ళాలంటే ఇబ్బంది పడుతున్నారేమో కానీ లెర్న్ స్మార్ట్ క్లాస్కి వెళ్ళాలంటే వాళ్ళు హ్యాపీగా, అంటే వాళ్ళు ముందే రెడీ అయిపోయి కూర్చుంటున్నారు అనమాట లెర్న్ స్మార్ట్ క్లాస్ లో. దే ఆర్ వెయిటింగ్ ఫర్ దిస్ పర్టికులర్ డే. ఇట్స్ వెరీ గుడ్ అండి. పిల్లలు మనకు అంటే భయం అని పోగొట్టాలి, వాళ్ళకు మ్యాథమెటిక్స్ అంటే భయం పోగొట్టాలి, మనకు స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఇవ్వాలి అనుకుంటే వీ క్యాన్ గో ఫర్ లెర్న్ స్మార్ట్ వెరీ ఈజీలీ. ఇట్ ఈస్ ఏ ట్రస్టెడ్ వన్. కంపల్సరీ. నేను అదే చెప్తున్నాను కదా, బేసిక్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో వీళ్ళు బేసిక్స్ అనేది అంటే ఈజీగా నేర్పిస్తున్నారు, చాలా గట్టిగా నేర్పిస్తున్నారు కాబట్టి ఇది ఎప్పటికైనా యూజ్ అయిపోతుంది అనమాట. మనం పెద్ద పెద్ద థియరీస్, సమరీస్ సమ్స్ నేర్చుకోకపోయినా డైలీ లైఫ్ లో మనకు యూజ్ అయ్యేది అడిషన్స్, సబ్స్ట్రాక్షన్స్. సో అది ఈజీగా నేర్పించేస్తున్నారు అనమాట వాళ్ళకు. అదే చెప్తున్నాను. సో తను ఇంతకుముందు నాన్న ఇది ఏంటి అని అడిగేది కానీ ఇప్పుడు ఏం అడగట్లేదు అనమాట. ఈ 5 weeks అవుతుంది, నాట్ మోర్ దాన్ దట్. బట్ తనలో ప్రోగ్రెస్ నేను గమనించాను అనమాట. తనే చేసుకోగలుగుతుంది అనమాట ఈజీలీ.